అయితే ఇప్పుడు కొన్ని స్కూల్స్‌కి ఇచ్చామన్నారు. అలానే ఎక్కువ మందికి తెలియడానికి ఏమైనా సదస్సులు నిర్వహించడం కానీ, ఇటువంటివి ఏమైనా చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు మనకి? యాహ్! సో, అదే మీకు చెప్పాను గదా! హ్మ్. విద్య అంటే కేవలం స్కూల్‌లోనే జరగదు. అవును. సో, స్కూల్ గురించి ఇది మాట్లాడాం మనం. హ్మ్. స్కూల్ బయట మనం ఎంత చేయొచ్చు అనంటే, ఇంట్లో పేరెంట్స్ కూడా చేయొచ్చు. అంతే కాకుండా సంస్థలుంటాయి, వివిధ సంస్థలు. హ్మ్. ఈ నేపథ్యంలో మీరు గమనించారంటే, రామనారాయణం అని అవును. విజయనగరంలో ధనుస్సాకారంలో ఒక పెద్ద అవును. అద్భుతమైన దృశ్య ప్రాంగణం ఉంది. అవును. రామాయణ దృశ్య ప్రాంగణం అది. హ్మ్. రామాయణాన్ని అద్భుతంగా కళాఖండాలుగా చేసి ఒక 72 ఘట్టాల్లో చూపిస్తారు మనకి. హ్మ్. ఎప్పుడన్నా వీలున్నప్పుడు మీరు చూడండి, తప్పకుండా ఓకే సార్. చాలా బావుంటుంది. హ్మ్. మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి ఉంటాడు. అక్కడ ఒక లేజర్ షో జరుగుతుంది. ఇది టెంపుల్ ఉండడం కూడా ధనస్సాకారంలో. ధనుస్సాకారంలో హ్మ్. ఉంటుందన్నమాట. ఆ ధనుస్సాకారంలో అది ఉండటానికి, రామాయణానికి అది డెడికేట్ అవ్వటానికి మూల కారణం నారాయణం నరసింహమూర్తి గారని గొప్ప, అంటే ఆయన పారిశ్రామికవేత్త. అట్ ది సేమ్ టైమ్ ఎంతో చారిటీ యాక్టివిటీ చేశారనమాట. ఓకే. ఆయన ఆలోచన ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, రాముడే నా శ్వాస, రామాయణమే నా భాష. ఆయన అలానే బ్రతికారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ రామాయణాన్ని ఆయన కట్టాల్సి ఆయన ఓన్‌గా రామరా కన్‌స్ట్రక్షన్ వాళ్ళ చేశారేమో. ఫ్యామిలీ వాళ్ళు. హ్మ్. ఇదేదో డొనేషన్స్‌తో నడిచింది కాదు. ఇప్పుడు మనం హ్మ్. గుడి కట్టాలంటే డొనేషన్స్ కావాలి కదా! అలా వీళ్ళు చేయలేదు. ఈ కుటుంబం అంతా ఇది జరగాలి అన్న సంకల్పంతో చేశారనమాట. అంత పెద్ద ప్రాంగణాన్ని నిర్మించి వాళ్ళు సాధించాలనుకుంటున్నదేంటంటే, భావితరాలకు రామాయణం విలువలు అందాలి. ఇంతే వాళ్ళ కోరిక. దీని మీద ఏదో డబ్బు సంపాదించాలి, దీని మీద ఏదో ఇంకోటి చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇది కేవలం రామాయణానికి, రామాయణంలో ఉన్న విలువలని సమాజానికి పరిచయం చేయాలి. భావితరాలకు అందిస్తే సమాజం బావుంటుందన్న ఆలోచన. అక్కడ ఈ మధ్య కాలంలో వాల్మీకి రిసర్చ్ సెంటర్ ఆన్ రామాయణ అన్నొక పరిశోధన కేంద్రాన్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే. దాన్ని మన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు లాంచ్ హుహు. చేశారనమాట. సెప్టెంబర్ 26వ తేదీ. ఓకే. దాని లక్ష్యం ఏంటంటే, ప్రపంచంలో రామాయణం మీద పబ్లిష్ అయిన గ్రంథాలన్నీ సేకరించి ఇక్కడుండాలి. హ్మ్. దాదాపు 129 భాషలలో, హ్మ్. అంటే ఇండియాలో, బయట కూడా రామాయణం పబ్లిష్ అయిందని అంటారు. హ్మ్. మేము చేసిన రిసర్చ్ ప్రకారం ఇంకా ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే. నాట్ ఓన్లీ వాల్మీకి రామాయణం. అన్ని అన్ని రామాయణాలు. రామాయణం. హ్మ్. వాల్మీకి రామాయణం మనకు ఆధారం. హ్మ్. కానీ వాల్మీకి రామాయణమే కాదు, దాని చుట్టూ వచ్చిన రామాయణాలన్నీ, రామాయణాలన్నీ విమర్శలు కూడా. అన్నిటిని ఓకే. తీసుకొనొస్తున్నామనమాట. తీసుకొనొచ్చి అక్కడ ఒక కేంద్రంగా తయారవ్వాలి. హ్మ్. ఇప్పుడు ఎవరన్నా అక్కడికి వెళ్లి రిసర్చ్ చేయాలనంటే, ఇంకొక చోటికి మీరు వెళ్ళాల్సిన అవసరం వెళ్ళాల్సిన లేదు. అవసరం లేదు. ప్రతిదీ కూడా అక్కడ దొరుకుతుంది మనకి. వాల్మీకి రామాయణానికి, ఆ రామాయణం పట్ల పరిశోధనకి అదొక కేంద్ర బిందువులా తయారవ్వాలి. హ్మ్. అక్కడి నుంచి రామాయణం యొక్క పరిశోధన దేశ న ఏదో ప్రపంచం నలుదిశలా వ్యాపించాలన్నది ఒక సంకల్పం. ఓకే. దీనిలో భాగంగా మనం ముందేం చేశామంటే, సెప్టెంబర్ 26 ఇది లాంచ్ అయింది. హ్మ్. కానీ 27, 28, 29వ తేదీల్లో శ్రీరామాయణ శంఖారావం అన్న ఒక గొప్ప సదస్సు, పెద్ద మహా సదస్సు జరిగిందనమాట. ఓకే. దాంట్లో దాదాపు 72 మంది వక్తలు, హ్మ్. అది మీరు పరిశోధన చేసే స్కాలర్స్ అనండి. మొదటి రోజు పరిశోధన చేసే స్కాలర్స్ వచ్చారు. రెండవ రోజు ఆధ్యాత్మికవేత్తలొచ్చారు. హ్మ్. మూడో రోజు క్షేత్రస్థాయిలో హిందూ ధర్మం కోసం, రామాయణం కోసం పాటుపడుతున్న వాళ్ళొచ్చి వాళ్ళ వివిధ కోణాలు రామాయణంలో, అది కళలనండి, రామాయణంలో నిగూఢమైన అర్థాలనండి, ఆధ్యాత్మికతనండి, భాషనండి, అన్ని కోణాలను చాలా కోణాలను ప్రెజెంట్ చేశారు. ఓకే. జరిగింది. చాలా జరిగింది. హ్మ్. అయితే పెద్దలు చెప్పారు. ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే, ఇది మనం ఎవరి కోసం స్టార్ట్ చేస్తున్నాం? భావితరాలకి. హ్మ్. అంటే ఈ రోజు పిల్లల కోసం. పిల్లల కోసం. ఆ పిల్లలను కూడా భాగం చేయాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకొచ్చింది. ఓకే. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జనవరి 24, 25, 26 ఓకే. ఈ 3 తేదీల్లో వారధి, వారధి అంటే బ్రిడ్జ్. హ్మ్. వారధి గ్లోబల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ అని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంతమంది పిల్లలతో దాదాపు ఇప్పటిదాకా 120 మంది రిజిస్టర్ అయ్యారు. అంటే దాదాపు 61 టీమ్ దాకా వచ్చాయన్నమాట. ఓకే. 3 రోజుల్లో ఇన్ని టీమ్స్‌తో హ్మ్. రామాయణంలోని వివిధ కోణాలని వాళ్ళతో రిసర్చ్ చేయించి ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట ఓకే. వాళ్ళకందరికి. పిల్లలకి. పిల్లలకి, టీచర్లకి ఇద్దరికి. హుహు. ఓకే. ఆ రోజు వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడబోతున్నారు. ఇది లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారన్నమాట. ఓకే. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంకొకటి ఏం లేదు, అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ. దీనిలో పార్టిసిపేట్ అవ్వాలంటే కావాల్సింది ఏంటంటే, ఇంట్రెస్ట్. రాముడి పట్ల రుచి అంతే. హ్మ్. కొన్ని విలువలు నేర్చుకోవాలన్న రుచి తప్ప ఇంకా ఏ అర్హత అవసరం లేదు. హ్మ్. ఇది చేస్తున్నారక్కడ. దీనికోసము విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న పిల్లల్ని ప్రస్తుతానికి గ్యాదర్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓకే. అంతే పరిమితం అవ్వకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వాలి గదా! హ్మ్. మరి ఎలాగా అని ఆలోచించి
అందరూ రాలేరు కాబట్టి ఈ 60 టీములని అక్కడ ప్రజెంట్ చేసేటట్టు చేసి ప్రపంచంలో నుంచి ఎవరైనా ఎక్కడి నుంచైనా భాషతో వయస్సుతో పరిమితం లేకుండా ఒక ఎస్సే రాయండి. ఓకే. రామాయణం మీద ఎస్సే రాయండి. 10 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, వాడు రాయగలిగిన ఎస్సే వాడితో రాయించండి. 80 ఏళ్ళ ఆయన ముసలాయన ఉన్నాడు, లేకపోతే ఆయన బామ్మగారు ఉన్నారు, వారికి రామాయణంలో అద్భుతమైన విశేషమైన అవగాహన జ్ఞానం ఉంది. ఉంది. మీరు ఒక పరిశోధన పత్రాన్ని రాయండి. ఈ మధ్య కాలంలో 87 ఏళ్ల వయసున్న ఒక ఆయన ఒక పేపర్ సబ్మిట్ చేశారు మాకు, నేను కూడా రాస్తాను అని చెప్పేసి. ఓకే. ఎంత అద్భుతంగా రాశారంటే ఆ వయసులో ఆయన అలా చేయటం మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అండ్ ఒక 11 ఏళ్ల పిల్లాడు కూడా ఒక పేపర్ పంపించాడు. ఇలా పేపర్లు వస్తున్నాయి మాకు. పేపర్ అని ఎందుకు అంటున్నారంటే పెద్దవాళ్ళు రాశారనుకోండి అది పరిశోధనా పత్రం అని అంటాం, చిన్నవాళ్ళు రాశారంటే వ్యాసం అని అంటాం. ఏదైనా పేపర్ గా మాట్లాడుతున్నాం. మీ పిల్లలని, మిమ్మల్ని, మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులని ఈ పేపర్ రాసి మాకు సబ్మిట్ చేయండి. మాకు సబ్మిట్ చేయాల్సిన ప్రాసెస్ కూడా వెరీ సింపుల్. ఆ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, varadi2025@gmail.com అని. అది మీకు నేను అందజేస్తాను, మీ డిస్క్రిప్షన్ లో కూడా మీరు పెడుదురు కానీ వాళ్ళ పోస్టర్ అంతా. ఆ దానికి వాళ్ళు వ్యాసం రాసి ఆ ఫోటో కన్నా డిటిపి చేసేసి నీట్ గా టైప్ చేసి పంపిస్తే బాగుంటుంది. అది పేపర్ లా మేము డౌన్లోడ్ చేసుకుంటాం. లేదండి మాకు ఈ కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, మేము పేపర్ లోనే రాసి పంపిస్తాం, చక్కగా ఫోటో తీసి మాకు పంపించండి, అది కూడా మేము. ఇలా మనము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రామాయణ ప్రచారం అనండి, లేకపోతే రామాయణంతో విలువలని నేర్పించే విద్యనండి ఈ యజ్ఞంలో భాగం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక అద్భుత అవకాశం. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎప్పుడు అలా జరగలేదు. అయితే ఎందుకండి ఈ పేపర్లన్నీ అన్న ఒక ఆలోచన వస్తే అది కూడా చాలా అద్భుతంగా చెప్పారు వారు. ఏంటి అని అంటే, రాముడికి పూజ చేస్తామా, దేవుడు అన్న తర్వాత పూజ చేస్తాం మనం. ఈ రోజు పూజ చేసిన తర్వాత ఆ పూలను రేపు తీసేస్తాం. అంటే పూలు వాడిపోతున్నాయి, పండు చెడిపోతుంది. కానీ పూజ చెయ్యాలి అని అంటే వాడిపోని పువ్వుతో చేస్తే ఎలాగా బాగుంటుంది కదా. మరి వాడిపోని పువ్వుని ఎలా సృష్టించాలి? మనకి పువ్వు అన్న వెంటనే మనకి మన వైదిక విజ్ఞానం కమలంతో మొదటగా మొదలు పెడతారనమాట. ఒక కమలం ఎప్పుడు విచ్చుకుంటుంది అంటే సూర్యుడిని చూసినప్పుడు. సూర్యుడు ఉదయించినప్పుడు కమలం విచ్చుకుంటుంది, సూర్యుడు అస్తమించినప్పుడు అది కూడా మొహం చాటేస్తుంది అనమాట. అలా కాకుండా ఎప్పుడు ఉండే సూర్యుడు ఉంటే బాగుంటుంది కదా. మరి ఎప్పుడు ఉండే సూర్యుడు ఎవరు? రామచంద్రమూర్తి. సూర్యుడికి అస్తమయము ఉదయము ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ రాముడికి లేవు కదా అవన్నీ. అలా ఎప్పుడూ ఉన్న సూర్యుడి వైపు ఒక పిల్లాన్ని మనం చూపించగలిగాము, ఒక మనిషిని మనం చూపించగలిగామనంటే ఆ మానవత్వపు విలువలు, ఆ కిరణాలు ఏవైతే వీడి మీద పడతాయో వీడి మనసు కూడా విచ్చుకుంటుంది కదా. అయితే రాముడి కిరణాల ద్వారా విచ్చుకున్న పువ్వు ఎప్పటికీ వాడిపోదు, ఆ పువ్వు యొక్క పరిమళం ఎప్పటికీ అంతమవ్వదు. ఈ మనసు ద్వారా మనసు పెట్టి రాసిన ఈ వ్యాసం అనండి, పత్రం అనండి, ఎస్సే అనండి, ఒక పేపర్ అనండి, అది మరి పూజకి వాడిపోని పువ్వు కదా. అలాంటి పేపర్లతో ఇలాగ పిల్లల చేత పెద్దల చేత మనిషి రాముడి గురించి నేను మాట్లాడగలను అని అనుకున్న ప్రతి మనిషి చేత ఒక పేపర్ని రాయించి ఆ పేపర్తో జనవరి 26వ తేదీ అంటే రిపబ్లిక్ డే రోజు రామచంద్రుడికి సహస్రనామార్చన చేయాలి. ప్రతి నామానికి ఒక పేపర్ని సబ్మిట్ చేయాలి. అది కదా రామచంద్రుడికి మనం ఇచ్చే నిజమైన కృతజ్ఞత. మన కోసము మనిషిలా ఆయన బండాల్సిన అవసరం లేదు, ఇలా బతకరా అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఇచ్చేస్తే సరిపోయేది. ఎగ్జాక్ట్లీ, ఆయన బ్రతికి చూపించిన ఆయనకి అంటే నేను ఎలా బ్రతకాలో నా తండ్రి నాలాగా మారి చూపించాడు. అంత బాధ్యత తీసుకున్న తండ్రికి మనం కృతజ్ఞత చెప్పాలి కదా. ఈ రోజు మన తండ్రి మనకు చదివిస్తే మనం కృతజ్ఞతని చెప్తున్నామే, అలాంటిది జీవనాన్ని నువ్వు ఎలా సాగించాలో చెప్పిన రామచంద్రుడికి మనం కృతజ్ఞత చెప్పాలి కదా, సీతమ్మకి చెప్పాలి కదా. మరి వారికి మనం కృతజ్ఞత చెప్పే బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే, నేను నిన్ను చూశానయ్యా అమ్మా, నిన్ను చూశానమ్మా, నీ నుంచి నేను ఈ అంశం నేర్చుకుంటున్నానమ్మా అని మనం చెప్తే కదా వాళ్ళ కృతజ్ఞత. ఆ విధంగా కృతజ్ఞతను ఆవిష్కరించాలి అన్నది ఈ సంకల్పం. సో వారధి అన్న కాంక్లేవ్. అంతేకాదు జనవరి 26వ తేదీ ఎందుకు పెట్టాము అని అంటే, మనము మన రాజ్యాంగాన్ని ఆ రోజు నుంచి అమలుపరుచుకున్నాం, భారతదేశ రాజ్యాంగాన్ని. గణతంత్ర దినోత్సవం కదా, రిపబ్లిక్ డే. అయితే దేశానికి రాజ్యాంగం అవసరం, మరి మనిషికి మానవత్వానికి కూడా ఒక రాజ్యాంగం అవసరం. ఒక దేశం బాగా నడవాలి పటిష్టంగా అంటే ఒక రాజ్యాంగం కావాలి. మరి మనిషి మానవత్వం నడవాలంటే కూడా రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగం రామాయణమే. ఆ రామాయణమే మనిషిని, మానవత్వాన్ని, సమాజాన్ని నడిపించగలిగిన రాజ్యాంగము అని మనం 10 మందికి సమాజానికి పరిచయం చేయటం కోసం, గట్టిగా ఒక శంఖారావం చేయటం కోసం
ఆ రిపబ్లిక్ డే జనవరి 26 మనం ఎంచుకోవడం జరిగిందనమాట. ఓకే. అంతేకాదు ఈ జనవరి 26 అనేది ఈ రామనారాయణ ప్రాంగణాన్ని సృష్టించిన ఆ నారాయణ నరసింహమూర్తి గారి యొక్క జన్మదినం కూడా. అంటే ఓహ్! వారు ఇప్పుడు లేరు, హ్మ్. పరమపదించారు. ఆ! వారికి కూడా ఒక కృతజ్ఞతను ఆవిష్కరించినట్టు ఉంటుంది హ్మ్. అని ఈ మహాసంకల్పం నడుస్తుంది. హ్మ్. సో మీ ద్వారా నేను చెప్తున్నది ఏంటనంటే, ఎవరికైనా ఈ విషయంలో ఈ వారధిలో పార్టిసిపేట్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఇక్కడికి రానవసరం లేదు, మీరు కష్టపడనవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక వారం రోజులు రోజుకొక 15 నిమిషాలు హ్మ్. లేకపోతే నెలలో ఒక 2, 3 గంటలు మీరు కూర్చునేసి మీ పిల్లాడితో వ్యాసాన్ని రాయించండి. మీరు రాయండి. రామాయణంలో మీకు తెలిసిన పాత్ర గురించి రాయండి, సన్నివేశం గురించి రాయండి, ఒక ఉద్రేకం గురించి రాయండి, ఉద్రేకం గురించి రాయండి, ఎలా ఉండాలో రాయండి, ఎలా ఉండకూడదో రాయండి. ఎనీథింగ్ ఫ్రమ్ రామాయణ. మీకు నచ్చిన అంశం తీసుకునేసి హ్మ్. వాళ్ళతో వ్యాసం రాయించండి. ఓకే. మీరు సబ్మిట్ చేసిన వ్యాసానికి మేము చిరస్థాయిగా ఉండేటట్టు చేస్తాము. ఆ వ్యాసం మాకు అందిన వెంటనే మీకు ఒక నంబర్ ఇస్తాము. హ్మ్. ఆ నంబర్‌తో మేము వాల్మీకి రిసర్చ్ సెంటర్ ఏదైతే ప్రపంచంలో మొట్టమొదటి రిసర్చ్ సెంటరో హ్మ్. దాంట్లో స్టోర్ చేస్తాం. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రామనారాయణని దర్శించండి. హ్మ్. మీరు పోయి మీ వ్యాసం నంబర్ చెప్పారనంటే అక్కడ మీకు కనిపిస్తుందది. ఓకే. ఈ రోజే కాదు, మీ పిల్లల తర్వాత మీ మునిమనవళ్ళు, మనవళ్ళు వాళ్ళందరికి కూడా ఈ నంబర్ స్టోర్ చేస్తే మా తాత, మా నాయనమ్మ, మా అమ్మ అలాంటి వ్యాసం అప్పుడు రాసునుందని ఉండే వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఓకే. సో ఎప్పటికీ ఉండిపోతుంది ఇప్పుడు రాసిన ఎప్పటికీ వ్యాసం ఉండిపోతుంది. అనేది. ఓకే. సో దీంట్లో అందరినీ భాగస్వాములు అవ్వమని మీ అందరినీ కోరుకుంటున్నాను. దీనికి ఖర్చేం లేదు గదా! హ్మ్. అవును. ఏం ఖర్చు ఎంతమందైనా రాయొచ్చా సార్? ఎంతమందైనా రాయొచ్చు. ఓకే. ఒకే వ్యక్తి 2, 3 వ్యాసాలు కూడా రాయొచ్చు. హుహు. ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక వ్యాసాన్ని రాయొచ్చు. ఆహా! ఎటువంటి ఇన్ని పరిమితి రకాల లేదు. ఫెసిలిటీస్ భాష ఇచ్చారు. పరిమితం లేదు. హ్మ్. ఒడియాలో రాస్తావా తెలుగులో హ్మ్. రాస్తారా రాయండి, సంస్కృతంలో రాస్తారా రాయండి, బెంగాలీలో, చైనీస్‌లో రాస్తానన్నా రాయండి. తీసుకునే దానికి మేము ప్రపంచంలో సిద్ధంగా ఉన్న ఉన్నాం. ఏ భాష అయినా ఏ సరే. భాష అయినా హ్మ్. వయస్సుతో పరిమితం లేదు. అయ్యో! మా పిల్లాడు చిన్న పిల్లాడండి, 10 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంది రాయలేడు. వాటితో ఒక వీడియో చేసి పంపించండి మాకు. ఓహ్! ఒక వీడియో చేసి చిన్నగా రామాయణం గురించి మాట్లాడే మాట పంపించండి. రాముడి గురించి పాట పాడితే పాడి పంపించండి. మీరు రాముడి పట్ల మీ కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా అది స్టోర్ చేసేదానికి ఇక్కడ వీరు సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధం అవ్వండి అని మీ ద్వారా నేను విన్నపం చేసుకుంటున్నాను. ఓకే సార్. మరొకసారి ఆ మెయిల్ ఐడీ చెప్తారా సార్? వారధి VARADHI 2025@gmail.com అన్నది మనకి ఈమెయిల్ ఐడి. దీని గురించి మీకు ఇంకా వివరాలు కావాలి, డౌట్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు రామనారాయణం వాళ్ళ వెబ్సైట్ ఉంటుందన్నమాట. దాంట్లో ఉండొచ్చు. ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ ఒక పోస్టర్‌ని మేము అందజేస్తాము. దాంట్లో కాంటాక్ట్ నంబర్స్ కూడా మేము అందజేస్తామన్నమాట. వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏంటి మీకేదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసినా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో, ఈ 2 విధాలుగా మీరు అంటే ఒకటి ఎస్సే లాగా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. పిల్లలైతే వీడియో రూపంలో కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఈ అవకాశాలైతే ఉన్నాయి.